భారీ పరిశ్రమ వస్తోందని సంతోషించారు ఆ జిల్లా ప్రజలు. ఈ పరిశ్రమ ఏర్పాటుకి ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చింది ప్రభుత్వం. భూసేకరణ కూడా ప్రారంభమైంది. అప్పుడే గ్రామాల్లో అభ్యంతరాలు వెల్లువెత్తుతున్నాయి. నెల్లూరు జిల్లాలో ప్రభుత్వ ప్రాజెక్టుల కోసం జరుగుతున్న భూసేకరణపై వెల్లువెత్తుతున్న వ్యతిరేకతపై స్పెషల్ ఫోకస్. నెల్లూరు జిల్లా కావలి, కందుకూరు ప్రాంతాల్లో పలు ప్రాజెక్టుల కోసం జరుపుతోన్న భూసేకరణపై రైతుల నుంచి తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. బలవంతంగా భూములు సేకరిస్తే ఇచ్చేది లేదని తెగేసి చెప్తున్నారు చెన్నైపాలెం సహా పలు గ్రామాల ప్రజలు. తమకన్ని వసతులు కల్పించి మా పంట పొలాలకు సరైన గిట్టుబాటు ధరిస్తేనే ప్రభుత్వానికి ఇచ్చేందుకు సిద్ధమని ఆయా గ్రామాల ప్రజలు ముక్త కంఠంతో తెలియజేస్తున్నారు. మా చెన్నైపాలెం భూములన్నీ తీసుకోవాలని ప్రభుత్వం ఇచ్చేస్తుంది. మేము రైతులు కొనుగోలు చేసేదే 35 లక్షలు 30 లక్షలకు కొనుగోలు చేస్తున్నాము. మా రైతుల దగ్గర గొర్రెలు, మేకలు, అక్కడి నుంచి పోతే ఆవులు, బర్రెలు ఇవన్నీ ఉన్నాయి. ఇవి మేపుకోవాలంటే చుట్టూ పారీ కడతారు. వాళ్ళు పారీ కడతారంటే ఆడ మూలంపేట కాడ టోల్ గేట్ పెడతారు. టోల్ గేట్ పెట్టి ఎవడు రావాలన్నా ఆధార్ కార్డు చూపించాలి. మా రైతులకి మా ఇళ్ళు తీసుకుంటే కానీ మేము భూములు ఇవ్వాలంటున్నాము. జీవనాధారమైన వ్యవసాయం, పశుపోషణకు తమను దూరం చేస్తామంటే ఒప్పుకోమంటున్నారు. ఇప్పుడు అనుభవిస్తున్న జీవనాధారాన్ని కల్పిస్తూ ఇళ్లకు కూడా తగిన నష్టపరిహారమిచ్చి ప్రత్యామ్నాయ వసతులు కల్పించే వరకు ఇళ్లను వీడే ప్రసక్తే లేదని తెగేసి చెప్తున్నారు చెన్నైపాలెం వాసులు. పక్కన వచ్చా మాకు ఇంకొక సెక్యూరిటీ వచ్చాడు అనుకో, మాది ఊరని చెప్పుకునే దౌర్భాగ్య పరిస్థితి కూడా మాకు వస్తుంది. ఎందుకంటే ఆధార్ కార్డు చూపినప్పుడు. కాబట్టి మీరు అన్ని విషయాలు మీకు అన్ని చెప్పాను. మేము పొలాలు ఇచ్చేది పక్కన పెట్టి మాకు R&R బ్యాగేజ్ కానీ మాకు ఏం చేయగలుగుతారు మీరు ఏం చేస్తారు అది ముందు మాకు మీ డిమాండ్స్ మేము చెప్పినవన్నీ రాసుకొని ఉన్నారు. 6 సార్లు మీటింగ్ జరుగుతుంది 2023 నుంచి. నెల్లూరు జిల్లాలో రామాయపట్నం పోర్టుకు అనుసంధానంగా బీపీసీఎల్ భారీ రిఫైనరీ ప్లాంట్ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ ప్రాజెక్టు కోసం బీపీసీఎల్ 5 ఏళ్లలో 96,000 కోట్లు పెట్టుబడి పెట్టనుంది. ఈ కర్మాగారం 2029 జనవరి నాటికి వాణిజ్య ఉత్పత్తిని ప్రారంభించనుంది. ఈ రిఫైనరీ ఏర్పాటుకు 6,000 ఎకరాల భూమిని ప్రభుత్వం బీపీసీఎల్ కు కేటాయించడానికి అంగీకరించింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం భూసేకరణ చేపట్టి పలు పంచాయతీల పరిధిలో గ్రామ సభలు నిర్వహించింది. గ్రామ సభల్లో జిల్లా జాయింట్ కలెక్టర్, మారిటైమ్ బోర్డు అధికారులు, డిప్యూటీ కలెక్టర్, కావలి ఆర్టీఓ, తహసీల్దార్ పాల్గొన్నారు. 9,000 ఎకరాలకు రిక్వెషన్ రావడం జరిగింది. అందులో దాదాపు 6,000 ఎకరాలని ప్రభుత్వం వారు బీపీసీఎల్ కేటాయించడం జరిగింది. ఇండోసోల్ వారికి 114 ఎకరాలు ఇవ్వడం జరిగింది. ఇంకా పోర్టు ఉంది మనకు. పోర్టు ఫేజ్ 2 కింద కూడా దాదాపు 1,650 ఎకరాలు వారికి కూడా కేటాయించడం జరిగింది. ఇంకా కంపెనీ పోర్టు బేస్డ్, ఎందుకంటే మన రామాయపట్నం పోర్ట్ అనేది ఇక్కడ అది కూడా జరుగుతుంది ఇప్పటి వరకు. అది అందుబాటులోకి వచ్చిన తర్వాత ఆ పోర్టు బేస్డ్ ఇండస్ట్రీస్కి ఎక్కువ స్కోప్ ఉంటుంది. కాబట్టి మనం దాదాపు ఇప్పటి వరకు అయితే 9,000 ఎకరాల వరకు అక్విజిషన్కు ప్రయత్నం చేస్తాం. చెన్నైపాలెంలో నిర్వహించిన గ్రామ సభలో రైతులందరూ పాల్గొన్నారు. ప్రభుత్వానికి భూమిచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్తున్న స్థానికులు పంట పొలాలకిచ్చే పరిహారం మొత్తాన్ని ఎకరాకు 50 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. మా దగ్గర నుంచి ఎకరా పొలాన్ని 20 లక్షలకు కొన్న ప్రభుత్వం ఇండస్ట్రియల్ కంపెనీలకు ఎక్కువ ధరకు అమ్ముకుంటుంటే మధ్యలో మేమెందుకు నష్టపోవాలని ప్రశ్నిస్తున్నారు. తమ ఇళ్లకు కూడా తగిన నష్టపరిహారం ఇప్పించాలని అధికారులను కోరుతున్నారు రైతులు. మా పొలాలన్నీ తీసేసుకుంటున్నారు. మేము ఎట్లా బతకాలి సార్? మాకు అసలు ఏదో ఒకటి ఉపాధి కల్పిస్తే కదా. మాకు 10 బర్రెలు ఉన్నాయి. మేము ఏడకు పోయి మేపుకోవాలా? మేము ఎట్ట బతకాలా? గొర్రెలు బర్రెలు ఎన్ని ఎట్ట బతకాలా? మీరేమో 20 లక్షలకు తీసేసుకుంటుంటే, మీరేమో గవర్నమెంట్ వాళ్ళేమో రేపు ప్రైవేట్ వాళ్ళకి 50 లక్షలకి 1 కోటి రూపాయలకు అమ్ముకుంటారు. 40 లక్షలు పెట్టి పొలం కొనుక్కున్నాం సార్. ఇప్పుడు మీరు 20 లక్షలు ఇస్తే దానికి మాకు 20 లక్షలు మాకు వడ్డీ ఎట్ట వస్తుంది? మేము ఆడపోయి బతకాల? పొలం బయటకు పోతే 10 లక్షలకు కూడా పొలం రావట్లేదు. మీరు 20 లక్షలు ఇచ్చింది 20 సెంట్లు కూడా రావట్లేదు. మేము ఎట్ట బతకాలా? 20 సెంట్లు ఎంత వస్తుంది మాకా? ఏమి రాదు మాకాడ. మాకు బర్రెలు లేవు, గొర్రెలు లేవు, ఏమి లేవు. ఇల్లు ఏమో తీసుకొని అంటుండ్రి, ఊరు పోత అంటుండ్రి. ఏం చేయాలి పొలాలు ఇచ్చి మేము? ఆయా గ్రామ సభల్లో రైతులు, ప్రజలు లేవనెత్తిన డిమాండ్లను ప్రభుత్వానికి తెలియజేస్తామని అధికారులు చెప్పారు. మొత్తం భూమి తీసుకోవడం వల్ల మాకు ఉపాధి అనేది లేకుండా పోతుంది. ఉపాధి పైన ప్రత్యేక దృష్టి పెట్టవలసిందిగా కోరి ఉన్నారు. అదేవిధంగా కొన్ని ప్రాంతాల్లో 30 లక్షలు 35 లక్షల చొప్పున కూడా మా దగ్గర డాక్యుమెంట్లు ఉన్నాయి. దాని మేరకు మాకు డబ్బులు చెల్లించాల్సిందిగా వాళ్ళు కోరి ఉన్నారు.
అదే ఎగ్జామిన్ చేస్తే మనకు సబ్ రిజిస్టర్ వాల్యూస్ తీసుకుంటాం. అది మన చట్టరీత్యా మన చట్టం మేరకు పబ్లికేషన్ అయిన తేదీ నుంచి 3 సంవత్సరాలకు మునుపు ఉన్న సేల్స్ అన్ని కూడా తీసుకొని యావరేజ్ వాల్యూ తీసుకుంటాం. ఇక ఇప్పుడు ఈ విషయంపై నిర్ణయం ప్రభుత్వమే తీసుకోవాల్సింది. భారీ ఆశలతో నిర్వాసిత గ్రామాల ప్రజలు ప్రభుత్వ నిర్ణయం కోసం ఎదురు చూస్తున్నారు.